ఈ కేసులో సూత్రధారులైన ఓలేటి విజయ్, అతని సహచరుడు తానాజీల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ర్యాకెట్కు సంబంధించిన మరిన్ని మూలాలు బయటపడ్డాయి. ఈ ముఠా గత 4 సంవత్సరాలుగా డ్రగ్స్ తయారీ, సరఫరాలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్కి చెందిన మహిళ ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాని ముంబై నార్కోటిక్ పోలీసులు అదుపులో తీసుకోగా ఆమె వద్ద 105 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా కార్యకలాపాలపై లోతైన విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలో డ్రగ్స్ డెన్పై ముంబై పోలీసులు దృష్టి పెట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. డ్రగ్స్తో పట్టుబడ్డ బంగ్లాదేశీ మహిళని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా చర్లపల్లి డ్రగ్స్ మాఫియా గురించి సమాచారం బయటపడింది. ఓలేటి విజయ్, అతని సహచరుడు శ్రీనివాస్ వాగ్దేవి కెమికల్స్ పేరుతో ఒక డ్రగ్ డ్రెన్ని నడుపుతున్నారని గుర్తించారు. ఈ ముఠా నాచారంలోని విజయ్ ల్యాబొరేటరీస్ నుండే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు చర్లపల్లిలోని వాగ్దేవి కెమికల్స్ పై దాడి చేయగా అక్కడ వారికి భారీగా డ్రగ్స్, కెమికల్స్ లభ్యమయ్యాయి. మొత్తం 950 కిలోల డ్రగ్ పౌడర్, 35,500 లీటర్ల కెమికల్స్, 15,000కు పైగా వివిధ రకాల కెమికల్స్ సీజ్ చేశారు. ఈ ముఠా 200 డ్రమ్ముల కెమికల్స్ ని ఒక లారీలో ముంబైకి తరలిస్తుండగా పోలీసులు దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ర్యాకెట్కి దేశంలోని ప్రధాన నగరాలతో ఉన్న సంబంధాలని వెల్లడిస్తోంది. హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలో వెలుగు చూసిన భారీ డ్రగ్స్ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సూత్రధారులైన ఓలేటి విజయ్, అతని సహచరుడు తానాజీల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ర్యాకెట్కు సంబంధించిన మరిన్ని మూలాలు బయటపడ్డాయి. ఈ ముఠా గత 4 సంవత్సరాలుగా డ్రగ్స్ తయారీ, సరఫరాలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్కి చెందిన మహిళ ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాని ముంబై నార్కోటిక్ పోలీసులు అదుపులో తీసుకోగా ఆమె వద్ద 105 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా కార్యకలాపాలపై లోతైన విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలో డ్రగ్స్ డెన్పై ముంబై పోలీసులు దృష్టి పెట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. డ్రగ్స్తో పట్టుబడ్డ బంగ్లాదేశీ మహిళని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా చర్లపల్లి డ్రగ్స్ మాఫియా గురించి సమాచారం బయటపడింది. ఓలేటి విజయ్, అతని సహచరుడు శ్రీనివాస్ వాగ్దేవి కెమికల్స్ పేరుతో ఒక డ్రగ్ డెన్ను నడుపుతున్నారని గుర్తించారు. ఈ ముఠా నాచారంలోని విజయ్ ల్యాబొరేటరీస్ నుండే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు చర్లపల్లిలోని వాగ్దేవి కెమికల్స్ పై దాడి చేయగా అక్కడ వారికి భారీగా డ్రగ్స్, కెమికల్స్ లభ్యమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఏంటి మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి మొత్తాన్ని పట్టుకున్నారని చెప్పి వస్తుంది. ఏంటి ఇక్కడే తయారీ, ఇక్కడే అమ్మకాలు, ఏంటి అంత హైదరాబాద్ బాగా డెవలప్ అయినట్టుంది? నిజంగా చాలా పెద్ద రాకెట్ చెప్పాలి కదా. ఇది 950 కిలోల డ్రగ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ పౌడర్ ని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చర్లపల్లి కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ దందా ఏదైతే ఉందో ఇందులో కీలకమైనటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఓలేటి విజయ్. ఇతను చరిత్ర చూసుకుంటే ఇతను అనేక బిజినెస్లు చేయడం, తర్వాత మోసాలకు పాల్పడమే ఇతని ప్రధానంగా అజెండాగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఏదైతే ఉందో డ్రగ్స్ కేసులో ఒక యువతి ఇచ్చినటువంటి సమాచారం, అంటే ముంబైలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు ఈ మొత్తం దందా అంతా కూడా బయటపడింది. అందులో భాగంగానే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చర్లపల్లికి వచ్చి ఇక్కడ ఒక డెకాయ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఆ డెకాయ్ ఆపరేషన్ లో కూలీ చేసుకునేటటువంటి వ్యక్తిగా ఆ డెన్ లోపలికి వెళ్ళడం, ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి మొత్తం లోపల ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలించి అక్కడ కన్ఫర్మేషన్ చేస్తున్నారు. ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇంకా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. లోపలికి వెళ్ళి ఏకకాలంలో దాడులు అయితే చేశారు. ఇందులో ప్రధానంగా లోపల పనిచేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రోజువారీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి పనులు చేయించుకోవడం, మళ్ళీ వాళ్ళను దాచిని పంపించడం. కేవలం 1-2 డేస్ మాత్రమే అందులో పనిలో పెట్టుకుంటారు. ఎక్కువ రోజులు పనుల్లో పెట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ రోజులు అందులో పనిచేస్తే ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తనే ఓలేటి విజయ్ అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. అదొకటే కాదు, ఇక్కడ ప్రధానంగా కూడా డ్రగ్స్ మొదట ఏపీ, తెలంగాణలో మాత్రమే ఇతను సరఫరా చేయడమే కాకుండా తర్వాత సేల్స్ పెరగడంతో దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలకు ఈ డ్రగ్స్ అయితే తరలించడం జరిగింది. అలా తరలిస్తూ ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం రాకుండా అయితే చేశారు. ఇతనితో పాటు తానాజీ ఎవరైతే ఉన్నారో చాలా నమ్మిన వ్యక్తి, అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఓలేటి విజయ్ ఎవరైతే ఉన్నారో అతనికి తానాజీ అనేటటువంటి పర్సన్ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కలిసి ఇదంతా కూడా ఈ డ్రగ్స్ దందాన్ని అయితే చేశారు. వీళ్ళు చేసేటటువంటి ఈ డ్రగ్స్ ఏదైతుందో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బిజినెస్. కానీ మొత్తానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే దాడులు చేశారు. దాడిలో మొత్తం టీం అంతటి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఎక్కడికెక్కడి డ్రగ్స్ ను సరఫరా చేశారు. ఈ డ్రగ్స్ కొనుగోలు చేసేటటువంటి వారెవరు, ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఇతనైతే ఈ డ్రగ్స్ తయారైనటువంటి డ్రగ్స్ ని తీసుకుని వెళ్ళడంలో మధ్యలో ఉండేటటువంటి ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో, డ్రగ్స్ పెడ్లర్స్, డ్రగ్స్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి అయితే ప్రస్తుతం వివరాలన్నీ కూడా ఆరోపిస్తున్నారు.
యా మధు, అంటే ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ ని ఏ స్టేట్స్ కి పంపిస్తున్నాడు ఇతను విజయ్ అన్న అతను, శ్రీనివాసన్ అతను? ఇక్కడ మొత్తం మొదట వీళ్ళు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఇదంతా కొనసాగేది, కానీ ఆ తర్వాత చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా కూడా డీలర్స్ ను పెట్టుకొని ఈ డ్రగ్స్ అందరినీ కూడా 3 రకాల డ్రగ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. అలా తయారు చేసినటువంటి డ్రగ్స్ అందరినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా అమ్మకాలు అయితే కొనసాగడం జరుగుతుంది. ఒక ప్రధానంగా కూడా వీళ్ళు యువతులు ఎవరైతే ఉంటారో యువతుల దగ్గర నుంచే ఈ మొత్తం డ్రగ్స్ అంతటిని కూడా అమ్మకాల ద్వారా కొనసాగిస్తుంటారు. ఇప్పుడు కూడా ఒక యువతి ముంబైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దొరికినటువంటి ఒక యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అలా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ మొత్తం హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఈ ముఠా అంతా కూడా బయటపడిందైతే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు.